ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్తున్నారు. మీరు గతంలో 8 సంవత్సరాలుగా అయితే ఇప్పుడు పాలని విక్రయిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. అసలు మీ అబ్బాయి ఎప్పటినుంచి పాల వ్యాపారం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఇలాంటిది ఏమైనా జరిగిందా? లేదండి. 11 సంవత్సరం 2011లో నుంచి అండి. 2011లో నుంచి చేస్తున్నాడు. 3 సంవత్సరాలు జీతానికి ఉన్నాడండి బావదే. హ్మ్. అక్కడి నుంచి 2013 నుంచి జీతానికి వచ్చాక నేను ఇస్తాను కొద్దిగా వ్యాపారం చేసుకోమన్నాడండి ఆళ్ళు మా బావండి. అప్పటి నుంచి చేసుకుంటున్నామండి. కేంద్రాలు పెట్టుకో 4 ఖాతాలొత్తాయి. 4 ఖాతాలొత్తాయి. నలుగురు ఫోన్ చేసుకుంటే రైతులు వాళ్ళే పోగవుతారన్నారండి. అలాగే పెట్టుకున్నాను. ఆళ్ళే కొనిచ్చారండి అల్లుడు గారు. పెట్టుకుంటే ఏదో దేవుడు దేవుడు 10 మంది రైతులందరూ పోతున్నారండి. ఎప్పుడు జరగలేదండి అలాగా. ఎప్పుడు జరగలేదండి. చిన్న చిన్న పిల్లలండి బాబు. అంటే అసలు ఈ ఈ కేంద్రం అంటే ఇక్కడ పాలు పోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ రాజమండ్రి రూరల్ ఏరియాలో అంటే ఇక్కడ మనకి లాలాచెరువు ప్రాంతానికి ఎప్పటి నుంచి పాలు సప్లై చేస్తున్నారు? 2011 కాడ నుంచినండి 3 సంవత్సరాలు కూడా బావగారి ఖాతాలో ఇతనికి అప్పచెప్పాడండి. బావగారు పోసేవారండి 30 సంవత్సరాల క్రితం నుంచండి. అతనికి ఈ అబ్బాయికి అప్పచెప్పాడండి. కొన్ని ఖాతాలు ఇయ్యంటే ఖాతాలో అతను ఇచ్చి అప్పచెప్పాడండి. ఆ ఖాతాలో పోసుకుంటున్నాడండి. అంటే ఈ శివరాత్రి ముందే ఇది జరిగింది అని అంటున్నారు. అంటే శివరాత్రి ముందు మీకేమన్నా కొత్త రైతుల దగ్గర నుంచి పాలు రావడం ఇలాంటివి ఏమన్నా గమనించారా? లేదండి. అసలు రైతులు అలా చేయరండి బాబు. అసలు అందరూ మనోళ్ళేనండి అసలు. రైతు అలా చేసి మనిషి కాదండి. ఎప్పుడూ జరగలేదండి బాబు. ఎప్పుడు కూడా ఆయాల కూడా మేము టీ పెట్టుకున్నాం పొద్దుట కూడా తెల్లారిగట్ల 4 గంటలకు లేస్తాడండి. ఆ పాలు తోడేసి ఇస్తామండి. ఆ టీ పెట్టుకుని ఆ అబ్బాయికి కొంచెం నేనే తోడతానండి పాలు. ఆ పాలు పట్టుకుని వెళ్తాడండి. పొద్దున కూడా టీ పెట్టుకున్నానండి. ఏ పాలు కనపడలేదు. ఇయాల అప్పుడు వచ్చాక ఏదో ఉన్నాయంట తేడా వచ్చినాయి కౌరంపారంటండి. రేపు వస్తారా ఆంటీ గారు? రేపు చూస్తానండి అన్నాడండి. ఇంతేనండి. మర్నాడు వెళ్ళాడండి మంగళవారం నాడు వెళ్ళి ఆంటీ గారు నిన్న వచ్చిన డబ్బులు పాలు డబ్బులు ఇవ్వద్దు. రైతులు ఆపు చేస్తానండి. ఒకవేళ ఎగరిపోవాలన్నా గట్ట లేదు ఇంజక్షన్ చేసిన పాలు గట్టా పోసారో మాపు చేస్తానండి. మీరేమనుకోవద్దండి. ఎప్పుడు జరగలేదు. మీ వల్ల జరగలేదు. మా వల్ల జరగలేదు. ఎప్పుడు జరగలేదండి. కాదు అమ్మా ఇప్పుడు